హాయ్ అండి, అందరూ ఎట్లా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము నా ఫ్యామిలీ కలిపి బ్రాన్సన్ మిజోరీ అని చెప్పేసి దగ్గరలో ఒకటి ఉంది. సో క్రిస్మస్ సందర్భంగా మేము లాంగ్ ట్రిప్ వేయాలి అనుకుంటున్నాము. సో బ్రాన్సన్ మిజోరీ అని చెప్పేసి అక్కడ క్రిస్మస్ అంతా బాగా చేస్తారంట. వీ వాంటెడ్ టు గో దేర్, జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్ అనమాట. బయటికి వెళ్ళి ప్రశాంతంగా ఈ క్రిస్మస్ ఎంజాయ్ చేద్దాం అని అనుకుంటున్నాము. ఒక వింటర్లో ఓ ఫ్యామిలీని క్యారీ చేయాలి, లగేజ్ క్యారీ చేయాలి, ఎంత కష్టం. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తే చూడండి. మా ఆవిడకి ఒక బ్యాగ్, నాకు ఒక బ్యాగ్, నువ్వు తిన్నా, నాకు ఒక బ్యాగ్, ఇది మా ల్యాప్టాప్ బ్యాగ్స్, వాడి డైపర్ బ్యాగ్, వాడి స్నాక్స్ బ్యాగ్, వాడి క్లోత్స్ బ్యాగ్. ఇదన్నమాట మా సంసారం. అమ్మా 3 hours కార్లో కాబట్టి ఓకే. ఒక ఫ్లైట్లో అంటే బ్యాగులు చెకింగ్ చేయడానికి వాసిపోయేది. సో ఇట్లా ఉంటుంది అనమాట. వింటర్లో కనుక ట్రిప్ వేయాలి అనుకుంటే జాకెట్స్, షూస్ అన్నీ ప్యాక్ చేసుకుని వెళ్ళాలి. సో ఇంకెందుకు లేట్, వెళ్ళిపోదాం పదండి. నేను ముందే చెప్పినట్టు మా ఇంటి నుంచి అక్కడికి ఎగ్జాక్ట్లీ 3.5 hours అండి. టు బీ ప్రిసైజ్ చెప్పాలంటే 3 hours 25 minutes. సో మేము స్టార్ట్ అయిన తర్వాత బాగానే అనిపించింది, కానీ కొంచెం దూరం వెళ్ళగానే ఫుల్ ఫాగీగా అనిపించింది. చాలా స్లోగా వెళ్ళాము. సో మేము ఆఫ్టర్ డిన్నర్ బయలుదేరాం కాబట్టి వీడు కూడా తినేసి కార్ సీట్లో పెట్టగానే ఫుల్గా పడుకున్నాడు. దట్స్ వాట్ వీ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ అనమాట. అసలు తినిన తర్వాత కార్ సీట్లో కూర్చోబెడితే అలా లాంగ్ డ్రైవ్లో పడుకుని ఉంటాడా లేదా అని. వీడైతే చాలా బాగా రెస్పాండ్ అయ్యాడు. మా ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే in this 3 hours 25 minutes he only woke up like 5 minutes అట్లా వేకప్ చేశాడు. అండ్ వీఆర్ ఆల్రెడీ నియర్ ది హోటల్ అనమాట. మా జస్ట్ ఇప్పుడే వచ్చాం. ఆల్మోస్ట్ 12 ఇప్పుడే దాటినట్టు ఉంది. సో లక్ష్మీ ఆరవ్ ఈజ్ అబౌట్ టు స్లీప్. ఐఎమ్ సో టయర్డ్. 3.5 hours డ్రైవే, బట్ నైట్ టైం కదా, పొద్దున్న వర్క్ చేసి కంటిన్యూస్గా డ్రైవ్ చేసేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయాం. మీకు హోటల్ యాక్చువల్లీ ఇది మొత్తం క్యాసల్ స్టైల్లో ఉంటుంది. మీకు ఈ రిసార్ట్ ఇదంతా రేపు పొద్దున ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు చూపించినా మీకు అంత కనిపించదు. ఓకే, సీ యు టుమారో దెన్. అరే ఫ్రైస్ తింటాం. హాయ్ ఆరవ్, గుడ్ మార్నింగ్. మేము ఇప్పుడే బ్రేక్ఫాస్ట్కి వచ్చాం. బ్రేక్ఫాస్ట్లో ఇట్స్ ఎ డీసెంట్ మెన్యూ. లెట్ మీ షో యూ. నచ్చిందా బ్రేక్ఫాస్ట్? వాట్ యూ గాట్? క్రిస్మస్ కదండి, అందుకని చెప్పేసి మొత్తం ఈ బ్రేక్ఫాస్ట్ ఏరియా మొత్తం ఖాళీగా ఉందన్నమాట. హోటల్లో కూడా పెద్ద ఎక్కువ మంది చెక్ ఇన్ అవ్వలేదు. సో మేమే ఫుల్గా ఎంజాయ్ చేసాము బ్రేక్ఫాస్ట్. అండ్ మేము మ్యాక్సిమం చూసింది ఒక 2 or 3 ఫ్యామిలీస్ చూసాము ఆ రోజు మార్నింగ్. బట్ నెక్స్ట్ డే అయితే కూర్చోడానికి కూడా ఖాళీ లేదు. వీడైతే వేరియస్ టైప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ మనకి ప్రొవైడ్ చేశాడు, అలాంగ్ విత్ కాఫీ అండ్ జ్యూసెస్. కుక్ చేసిన ఫుడ్ ఒకవైపు పెట్టాడు, రెడీగా తినాల్సిన ఫుడ్ ఇంకోవైపు పెట్టాడు, లైక్ మిల్క్ అండ్ సీరియల్. ఇవాళ క్రిస్మస్ కదా, బయట లంచ్ దొరికిద్దో లేదో, బ్రేక్ఫాస్ట్ మాత్రం గట్టిగా వేయాలి. సో ఐ గాట్ సమ్ టోస్ట్, ప్యాన్ కేక్స్, ఎగ్స్, ఏదో బిస్కెట్ అంట, అండ్ సమ్ సీరియల్. అది ఇట్స్ ఓకే, యూ లైక్ ఇట్? నో, నచ్చుకోండి తినేస్తున్నావు నువ్వు? నచ్చుకోండి తినేస్తున్నావా? బ్యాక్ టు రూమ్. బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాం. సో నిన్న ఈవినింగ్ బాగా లేట్ నైట్ వచ్చాం, మిడ్ నైట్ వచ్చాం కదా, లిటరలీ 12కి అలా వచ్చాం ఎగ్జాక్ట్లీ. సో బయట ఏం చూపించడం కుదరలేదు. ఇవాళ బేసికలీ క్రిస్మస్ అనమాట. బయట మ్యూజియంస్ కానీ వాట్ ఎవర్ లొకేషన్స్ ఆర్ క్లోజ్డ్. బట్ మేమేంటంటే లైట్స్ కానీ క్రిస్మస్ లైట్స్ ఆర్ చుట్టుపక్కల చూద్దామని చెప్పి ఉద్దేశంతో ఈరోజే వచ్చేసాము. అండ్ అఫ్ కోర్స్ మాకు నిన్న నైట్ నుంచి బుక్ చేసుకుంటుంటే కొంచెం తక్కువ ప్రైస్ పడుతుంది. 3 days కాస్ట్ అక్కడ 4 daysకి వచ్చేస్తుంది. సో అందుకే 1 day ముందే వచ్చాం. హాయ్ ఆరవ్, యూ గాట్ యువర్ న్యూ హ్యాట్? యూ గాట్ యువర్ న్యూ హ్యాట్? బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాం. బ్రేక్ఫాస్ట్ అయితే అంత సూపర్ అయితే ఏం లేదు. ఏదో కొన్ని బ్రెడ్, కొన్ని అయితే అసలు నచ్చలా, బట్ కొన్ని బాగున్నాయి. బ్రెడ్ అండ్ టోస్ట్ అట్లా. సో వీ హ్యాడ్ సమ్ టోస్ట్. ఇప్పుడు కాసేపు
ఫ్రెష్ అయిపోయి మేము దగ్గరలో ఉన్న ప్లేసెస్ ఏమన్నా దగ్గరలో నెక్స్ట్ మీకు చూపిస్తాను. లెట్స్ గో టు అవర్ నెక్స్ట్ స్పాట్. 4 టోకెన్స్ అక్కడ కాయిన్స్ తీసుకోవాలి. ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్ కాయిన్స్ అని ఉంది కదా. ఎక్కడ ఇక్కడ 4 టోకెన్స్ అని ఉంది. సో ఇక్కడ ఆడుకోవాలంటే ఈ చిన్న కాయిన్స్లో తీసుకోవాలి. మన క్వార్టర్స్ అంత సైజే ఉన్నాయి, బట్ ఈడి దగ్గర కాయిన్స్ ఈ టోకెన్స్ అంట. ఇవి అయితేనే అట్లా పనిచేస్తాయి. నేను నార్మల్లీ వేసి చూసా, పని చేయలే. సో లక్కీలీ ఫస్ట్ డాలర్ నోట్స్ లేవనుకున్నాం, కార్లో ఉన్నాయి. సో వేసి చూద్దాం ఇప్పుడు. 4 ఒకటి, లెట్స్ గో. ఈడు 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 బ్రేక్ఫాస్ట్ అవగానే మేము అసలు యాక్చువల్లీ హోటల్ ఎలా ఉంది, ఏమేమి ఉన్నాయి చూద్దామని చెప్పి వెళ్ళామన్నమాట. వెళ్తే మాకు ఈ యొక్క ప్లే ఏరియా కనిపించింది. సో నేను లక్ష్మి కూడా యాక్చువల్లీ కొంచెం పార్టిసిపేట్ చేసాం. మాకు చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొచ్చాయి అనమాట. ఇట్ హ్యాస్ ఆల్ కైండ్ ఆఫ్ గేమ్స్, చిన్నపిల్లల గేమ్స్ అన్నీ ఉన్నాయి. మరి దారుణమే. అదే లక్ష్మి డైరెక్ట్కి ట్యాబ్ కావాలా? నీకేం కావాలి? మరి మమ్మీ ఆడుతుందా? మన కోసం ఏదో ఒకటి సాధించిద్దిరా మీ అమ్మ. చాలా దగ్గరకు ఉంది. డబ్బులు బొక్క. దా బయటికి కాదు, బయటికి వెళ్దాం, రెడీ అయ్యి వెళ్దాం. దా లెట్స్ గో. వావ్, ద పూల్కి వెళ్దాం పా. రెడీ, లెట్స్ గో, కమ్ ఆన్, లెట్స్ గో. స్విమ్మింగ్కి రెడీ. వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోదామా? కీ పట్టుకున్నా. కీ అక్కడ తీసుకు. కిడ్స్ అండ్ వాటర్ మనం అసలు రెండు కంబైన్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఎందుకంటే వీళ్ళకి యాక్చువల్లీ వీళ్ళు ఫీట్ పట్టుకుందాం, వాటర్లో కనబడుతున్నాయి పట్టుకుందాం అనుకుంటారు, కానీ దే గో డీప్. కిందకి వెళ్తారు కానీ పైకి లేకడానికి ఎలానో వాళ్ళకి అర్థం కాదు. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో నేను అందుకే వాడిని అసలు పట్టుకుని వదలకుండా అట్లానే ఉన్నాను. అండ్ యుఎస్లో ఏ కిడ్ని కెలికినా మీరు స్విమ్మింగ్ రాని కిడ్ అనేది చాలా రేర్గా ఉంటారు. ఇక్కడ ఒక బేసిక్ నెసెసిటీ అనమాట స్విమ్మింగ్. సో ఫ్యూచర్లో ఈడు వెళ్తాడేమో స్విమ్మింగ్ క్లాసెస్కి. ఇదండి వాళ్ళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మీకు యాక్చువల్లీ ఇక్కడ నుంచి మేము వీడికి మిల్క్ పట్టేసిన తర్వాత క్రిస్మస్ లైటింగ్, హ్యానా, మేజ్ ఆఫ్ మిర్రర్స్ అండ్ ప్లేసెస్కి వెళ్తున్నాము. సో ఈ నెక్స్ట్ వీడియోలో వస్తాయి. కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ సో మచ్.